జంతువునా నరజన్మ దుర్లభం అనేది ప్రమాణమైనటువంటి ఒక అతత్వంతో విస్తృత స్మార్ట్ వైదిక మార్గపరత విద్వత్వం స్మార్తనం ఇవన్నీ వరుసగా దాంట్లో అనేక సోపాన క్రమంగా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి వాటిల్లో తురీయాశ్రమంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంత దాన్ని మనం చెప్పడానికి సాధ్యపడదు, అంత గొప్పది. త్యాగే నైకే అమృతత్వమానశో. శ్రీరామమూర్తి శాస్త్రి గారు, మా తాతయ్య గారు, మా పెద్దలు వారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు, శివస్వరూపం అంటే చలం అచలం రెండు. అచలం అంటే గుళ్ళో మనం దర్శించుకునే సేవించుకునేటటువంటి లింగాకారంలో ఉంటూ ఉంటుంది. చలం తిరిగేటటువంటి పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే ఇటువంటి తురీయాశ్రమ స్వీకారం చేసి ఎన్నో ధర్మకార్య యజ్ఞాలు చేసేటటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు లాంటి వారు లాంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే చలమైనటువంటి పరమేశ్వర స్వరూపుడు. పరమేశ్వర మూర్తి అంటే వారే. అందువల్ల నాకు ఇవాళ వాళ్ళు ఏంటి అనే భావం కలిగిన దగ్గర నుంచి నాకు కలిగేది ఒక భావం. శివరాత్రి ఇవాళ ఒకటి, రేపు ఒక శివరాత్రి, ఇవాళ ఒక శివరాత్రి. ఎందుకంటే సాక్షాత్ శివస్వరూపుడు. ఒకసారి పెద్దలు చెప్పగా వినడం, నాకు అంతగా పరిచయం లేదు. మహాస్వామి వారిని మీరేమిటి శైవులా వైష్ణవులా ఏమిటి అని అడిగారు. అడిగితే వారు వాచా వైష్ణవు, ఇప్పుడు నారాయణ నారాయణ. మరి వేషధారణ చూస్తే శైవం. ఇప్పుడు ఆ ప్రదేశంలో పుష్పం పూసుకుని రుద్రాక్షలు ధరించి ఇలా ఉంటాం. మరి చేసేదేమో అమ్మవారి పూజ. ఆ సమయంలో వారు కామాక్షి గుడిలో కూడా ఉండడం జరిగింది. ఇప్పుడే మేము పూజ చేసేది అమ్మవారిని శాక్తే ఏం చెప్పమంటాం. అంటే అభేదాన్ని వారు ప్రతిపాదించి తెలిచారు ఆ సమయంలో అనే విషయం అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, సాక్షాత్తుగా ఆ సందర్భంలో ఉన్నటువంటి పెద్దలు మాకు చెప్పగా మీరు గ్రహించింది. అటువంటి వారి నామరూపరహితమైనటువంటి బ్రహ్మస్వరూపం. మరి గౌణమైన నామములు అంటారా, వాటికి ఇంత అనే సంఖ్య లేదు, పరిమితి లేదు. ఎన్నో నామములు ఉన్నాయి. ఆ విష్ణు సహస్రనామ భాష్యంలోనే శంకరాచార్యులు వారు ఇక్కడ ఒక ప్రశ్న, దానికి సమాధానం. ఏది గొప్ప తపస్సు అంటే ఈ సహస్రనామ పారాయణ ఏదైతే ఉన్నదో ఎందుకంటే గొప్పది ఇంకోటి లేదు అనే సమాధానం చెప్తారు. ఎందుకు ఆ మహత్వం వచ్చింది అక్కడ అంటే, వేరే వేరే ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా సాధనాపేక్ష చాలా ఉంటుంది. ఒక చిన్న షోడశోపచార పూజ చేయాలి అంటే పెద్దలు తీసుకోవడం, పూలు తీసుకోవడం, మరి మండీలు తీసుకోవడం, దానికి కావాల్సినటువంటి పాలు, పెరుగు, తేనె, ఏదో చిన్నగా అభిషేకం చేసుకోవాలి అంటే ఎంత సాధన సంపత్తి ఉంటే ఇవన్నీ చేకూరాలి. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే ఇంకా ఎంత సాధన సంపత్తి ఉండాలి. అటువంటి శ్రమ లేకపోవడమే ఇక్కడ గొప్పదనం అని చెప్పి విష్ణుసహస్రనామ భాష్యంలో శంకరాచార్యులు వారు చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి వారు ఏమేమి పనులు చేశారో అందులో మిగతా అందరూ ఆ పరంపరలో వారే. మనకి మనస్సు తెలియడానికి వారి బాల్యంలో వారు ఆశ్రమం తీసుకున్నటువంటి స్వరూపాలు, ఛాయాచిత్రములు, మన పెద్దలు చూసినటువంటి గుర్తులు అవన్నీ చెప్తూ ఉంటే ఓహో శంకరాచార్యుల వారు కూడా ఇలాగే చిన్నప్పుడు బాల్యంలో తీసుకున్నారు కదా అని శంకరాచార్య స్ఫూర్తి, మనకి ఆ స్ఫురణ ఎక్కువ కలుగుతూ ఉంటుంది వీరి విషయంలో ప్రత్యేకంగా. చంద్ర విజయ సరస్వతి స్వామి వారి విషయంలో ప్రత్యేకంగా అటువంటి స్ఫురణ అనేది అంటే వారి చాలా 12-13 ఏళ్ళప్పుడే వారు ఆశ్రమ స్వీకారం చేశారు అని ఆ ఛాయాచిత్రములన్నీ కూడా ఇవాళ మనం చూడవచ్చు. అటువంటి స్థితి నుంచి వారు అందరికీ లోకంలో గొప్ప వరం ఏంటంటే గురువు దొరకడం. అంతకంటే గొప్ప వరం ఇంకొకటి ఏమీ ఉండదు.
ఇవాళ ఏ విద్వాంసునైనా కదిలిస్తే మొట్టమొదటి చెప్పే మాట, అయ్యా నాకు పట్టిన అదృష్టం మా గురువుగా దొరకడం, అటువంటి గురువులు లభించడం వలన నేను ఈ స్థితిలో ఉన్నాను. అటువంటిది మరి వారికి ఇద్దరు గురువులు చిన్నప్పటి నుంచి పూజా విధానం కానివ్వండి, మఠంలో నిర్వహణ కానివ్వండి, ఉపాసన కానివ్వండి, ఇంకా శాస్త్ర గ్రంథంలో కానివ్వండి, ఏ రకంగానైనా ఇద్దరు గురువులు వారిని తీర్చిదిద్దడం అనేది అది చాలా ఎంతో పుణ్యం ఉంటే కానీ లభ్యమయ్యే విషయం కాదు. అంటే మనం ఛాయాచిత్రాలు చాలా చూస్తున్నాం. సాక్షాత్ మహాస్వామి వారి దగ్గర వారి గ్రంథములు అధ్యయనం చేయటం, అలాగే జయంతి సరస్వతి స్వామి వారి దగ్గర వారి సాక్షాత్ గురువు గారు వారి దగ్గర అధ్యయనం చేయటం, ఇటువంటి విశేషములన్నీ కూడా ఉన్నటువంటి మూర్తి వారు చెప్పుకోవడంలో ఏమీ సందేహం లేదు. అటువంటి సద్గురువులు లభించారు కనుకనే ఈ రోజుకి వారు ఎంతో గొప్పతనంగాను ఎంతో ఔదార్యంతోనూ వారు మఠ నిర్వహణ, పండితుల్ని ఆదరించటం, అనేక ధర్మ కార్యక్రమాలు నడిపించటం, అనేకమైనటువంటి కరుణతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో దీనజనులను ఉద్ధరించడం, దైన్యం అనేది అనేక రకములు. ఒక వ్యావహారికంగా రూపాయి లేకపోవడం అనేది ఒక దైన్యం, యోగ్యత లేకపోవడం అనేది ఒక దైన్యం, ఇంకా అనేక ఒక మంత్రశక్తి తక్కువగా ఉండడం, అన్ని రకాల దైన్యాన్ని పోగొట్టి వాళ్ళు ఎవరికి ఏమేమి కావాలో మానసికమైన బలం ఉండదు, ఒకటి సమృద్ధి ఉంటుంది, అన్ని రకాలుగా సమృద్ధి ఉంటుంది. అటువంటి వారన్నింటినీ కూడా వారు మనకి అందించి, విశేషత పండిత కుటుంబాలు అంటే వారి వాత్సల్యం అనేది మనందరం కూడా బాగా దగ్గరగా అనుభవిస్తూ ఉన్న వాళ్ళం. ఎవరికి వారికి అయ్యో మన ఎందుకు విశేషమైన కృపా కటాక్షాలు చూపించారు అనే భావమే కలుగుతోంది వారి దగ్గర. అదే వారి అవ్యాజమైన కరుణ, నిష్పక్షపాత శైలి దాని ఉదాహరణ. ఇంకొకటి మా గురువులు చెప్పారు, నమ్మకంలో నమఃకవర్తినే సంయుక్తకేశాయ చ పరమేశ్వరుని యొక్క జటాజుటానికి పేరు కపర్దం. అది కలిగిన వాడు కాబట్టి పరమేశ్వరుడు కపర్ది అయ్యాడు. నమఃకవర్తినే చ ఇంతవరకు బాగానే ఉంది, సమన్వయమైంది. వ్యుక్తకేశాయ చ, వ్యుక్తకేశ అంటే తల మీద ఏమీ వెంట్రుకలు లేనివారు, తలంతా కూడా బోడిగా ఉన్నవారు. అటువంటి స్వరూపం పురాణాల్లో పరమేశ్వరుడికి మనకు ఇక్కడ కనిపించట్లేదు. కపర్దినేశ అన్నప్పుడు సమన్వయం అవుతుంది భాష్యం, వ్యుక్తకేశాయ అన్నప్పుడు తెలియకపోతుంటే అక్కడ వ్యుక్తకేశాయ అంటే ఎవరైతే ఆశ్రమ స్వీకారం చేసి ఉన్నారో వారే వ్యుక్తకేశ. అంటే స్మృతాలకి ముండనం ఉన్నప్పటికీ కూడా శిఖ నియమంగా ఉంటుంది, కానీ శిఖ కూడా లేకుండా మొత్తం బోడిగా ఉన్నటువంటి వ్యుక్తకేశ అంటే ఎవరు అంటే అటువంటి మహానుభావులే. ఆశ్రమ స్వీకారం చేయడమే ఒక గొప్ప విశేషం. తత్రాపి మహాస్వామి వారి గొప్పతనం గురించి మనం చెప్పడం అంటే సూర్యుడిని మనం వెలుగు వేసి చూపించినట్టు. అటువంటి వారి శిష్యులు వీరు మళ్ళీ అంతటి వారు అనే ఖ్యాతి పొంది అలాగే అందరినీ కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఎప్పుడూ ఉండాలి భక్తులందరికీ అనే ప్రార్థన వారి దగ్గర మరొకసారి చేసుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని నేను వివరిస్తున్నాను. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.